ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేశాను. రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు వేసేసుకుందాం. అలాగే ధనియాల్ని వేయించి పౌడర్ చేసుకున్నాను, అది కూడా వేసేసాను. కొన్ని నీళ్ళు వేసుకొని మసాలా పేస్ట్ కింద మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేశాను. అందులోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసాను. కొంచెం నూనె ఎక్కువ ఉండాలి దీనికి. పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఈ దినుసులు అయితే కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఎండుమిరపకాయలని ఇట్లా ఒక 2 తుంచి వేస్తున్నాను. పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, వేయట్లేదు. పోపు వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లి కారము అంటే ఉల్లి మసాలాని పోపులో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి అందులో ఆయిల్ అనేది సైడ్కి వచ్చేంత వరకు, అంటే పచ్చిదనం అంతా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను పాలకూరని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక చిన్న సైజు కట్ట అంతా. దాన్ని అయితే ఇలా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి బాగా మరిగించుకుందాం. పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అంతా సపరేట్ అయ్యి, అంటే అది ఎగిరిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంటుంది. అప్పటిదాకా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. నేనైతే ఈరోజు ఈ పాలకూర ఉల్లికారం మసాలాని సజ్జ రొట్టెలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను అండ్ అలాగే అన్నంకి కూడా చేశాను. సో ఇదైతే ఈరోజు మా నైట్ డిన్నరు. సజ్జ రొట్టెలు, వైట్ రైస్ విత్ పాలకూర ఉల్లికారము. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం వేసి, కొంచెం నెయ్యి వేసి అలా కలిపి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యం కూడా చాలా మంచిది. మనకి పాలకూర క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా మనకి ఈ ఉల్లికారం కాంబినేషన్తో చేస్తాం కదా, ఎక్కువ అన్నానికి కొంచెం ఒక స్పూన్ వేసుకున్నా కూడా ఒక ప్లేట్ నిండా అన్నానికైతే కలుపుకోవచ్చు. అంత బాగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తింటుంది మా పాప. మరి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.